జయలక్ష్మి, నేను 50 డివిజన్ కార్పొరేటర్ని. ఈరోజు సంక్రాంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వెంకట శేషయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ నైపుణ్యాలని అందరికీ కూడా వేసి చూపించడం జరిగింది. పండగ అంటేనే, సంక్రాంతి అంటేనే ముగ్గులు, మహిళలు పిండి వంటలు చాలా కోలాహలంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ మహిళా అధ్యక్షురాలకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మహిళలందరూ కూడా ఇంకా ముందు మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళకి ఈరోజు 1, 2, 3 ప్రైజులు విన్ అయినటువంటి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఒక వేడుక, ఒక సంబరం, మర్చిపోలేని జ్ఞాపకాలు, సంస్కృతి, సాంప్రదాయం, వీటన్నిటికీ మారుపేరు సంక్రాంతి సంబరాలు. ఇలాంటి కార్యక్రమానికి మా విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షులు గారైన బ్రహ్మశ్రీ ఖజానా వెంకటశేషయ్య గారి అధ్యక్షతన జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహిళలు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, ఈ మన నెల్లూరు జిల్లా అర్బన్ ఏరియా అధ్యక్షురాలు శ్రీమతి సండూరి జయలక్ష్మి గారు, ఉపాధ్యక్షురాలు జ్యోతి గారు, ఉపాధ్యక్షురాలు శాంతి మేడం గారు, అలాగే కోశాధికారి హేమ గారు, సభ్యురాలు కవిత మేడం గారు, సువర్ణ గారు, వెంగమ్మ గారు, పద్మ గారు, వీళ్ళందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్నిటికంటే ముందు మేము తెలిపిన వెంటనే ఈ ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ చేయడం అంటే చాలా కష్టము. ఇక్కడ ఉన్న దాన్ని ప్రతి ఒక్కరు కూడా సురేష్ అన్న వాళ్ళు, మా సంఘానికి సంబంధించిన చాలామంది కూడా వచ్చి అంతా క్లీన్నెస్ ప్రోగ్రామ్ చేసి మాకు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వబ్రాహ్మణ కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి 50వ డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీమతి జయలక్ష్మి మేడం గారికి, అలాగే 8th డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీమతి కామాక్షిదేవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేము మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తాము. దానికి మీ సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాం మేడం. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్గా చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ. జయలక్ష్మి, అర్బన్ ఏరియా మహిళా అధ్యక్షురాలని. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మా అన్నగారైన వెంకటశేషయ్యాచారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు అండదండగా ఉంటారు. అతను మా అన్నగారి వైపు నుంచి చాలా మాకు ఆదరాభిమానాలు అందుతున్నాయి. మేము ఒక్కరమే ఏమీ చేయలేము కదండి, మహిళలం కొంచెం చేదోడు వాదోడుగా మాకు ఏదైనా ముందుండి నడిపిస్తుంటారు. మా అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను నేను. అలాగే మహిళలు ఒక మెసేజ్ పెట్టగానే ఫోన్ చేయకపోయినా వచ్చిన ఈ మహిళలందరికీ నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. అలాగే మా మహిళా కమిటీ మొత్తం మాకు చాలా వెన్నుదన్నుగా ఉంటున్నారు. అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి సంవత్సరము 17వ తేదీ ఇలాగే ముగ్గులు పోటీ జరుపుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. కార్పొరేటర్ని. ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలు శానంపూడి మహేశ్వరి గారు ముగ్గుల పోటీకి నన్ను పిలిచారు ఇక్కడికి. ఆడవాళ్ళు ఎంతో చక్కగా ముగ్గుల్ని వాళ్ళ నైపుణ్యంతో మన ఇన్నోవేటివ్గా వేసి చాలా అబ్బురపరిచారు. ఎంతో బాగున్నాయి. ఈ కార్యక్రమానికి ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు, మేము వచ్చి చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 1st, 2nd, 3rd వాళ్ళకి ప్రైజెస్ అందించడం అయింది. ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడాను పార్టిసిపేషన్ ప్రైజ్ ఇచ్చారు. ఇలాగే వీళ్ళు మహిళలు ఇంకా ముందుకు వచ్చి ఎన్నో యాక్టివ్గా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఈరోజు మహిళా కమిటీ ఆధ్వర్యంలో
ముగ్గుల పోటీల కార్యక్రమం మన 46వ వార్డులోనే మా ఆఫీసు దగ్గర ఈ ముందర రోడ్డు మీద మొత్తం కూడా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా 50 డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి గారు, అలాగే మేడం కామాక్షిదేవి మేడం గారు కూడా ఇచ్చేసి మాకు ఇచ్చారు. వారి ఆధ్వర్యంలో కూడా అనేక మంది కూడా ఈరోజు కనీసం ఒక 25 మంది ముగ్గులు వేశారు. వారందరికి కూడా పరిశీలించి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మా మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి మా మహిళా కమిటీ అధ్యక్షులు శానంపూడి మహేశ్వరి, జయలక్ష్మి, మిగతా జ్యోతి అందరూ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.